అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పెంచల్ ప్రసాద్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు. ఈరోజు మనము చాలామంది పేషెంట్లు సఫర్ అయ్యే ప్రాబ్లం గురించి తెలుసుకున్నాము. చాలామంది పేషెంట్లు కాఫ్, ఫీవరు, చెస్ట్ పెయిన్ వీటితో మన హాస్పిటల్కి వస్తూ ఉంటారు. వీళ్ళకి ముఖ్యంగా అలర్జీకి, ఇన్ఫెక్షన్కి ఉన్న డిఫరెన్స్ అనేది మనకి మామూలుగా తెలియదు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు అలర్జీకి, ఇన్ఫెక్షన్కి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా చెస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఫీవర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. తర్వాత గల్ల అనేది వస్తుంది. ఈ గల్లలో మనకి ఎక్కువ పసుపచ్చగా ఉండడం ఉంటుంది. తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు మనకి WBC కౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్స్రే ఏమైనా తీసుకున్నప్పుడు నిమోనియా అట్లాంటి ప్యాచెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ అలర్జీ ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు ఏముండవు. వాళ్ళకి ముఖ్యంగా దురద, కళ్ళు చుట్టూ దురద, ముక్కులోంచి నీరు గారడము, పిల్లి కూతలు రావడం ఇట్లాంటివన్నీ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ అలర్జీ అనేది ఇమ్యూనలాజికల్ రియాక్షన్ వల్ల వస్తుంది. కానీ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వస్తుంది. మీకు ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే ముఖ్యంగా మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తారని ఆశిస్తూ నమస్కారం.